ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. ಇವತ್ತು 354 ತನಕ ಆಗಿತ್ತಾ? 352 ತನಕ ಆಗಿತ್ತಾ? 342ರಿಂದ 52 ತನಕ. ಸರ್ವಾತ್ಮ್ಯಸಿದ್ಧಯೇ ಭಿಕ್ಷೋಃ ಕೃತಶ್ರವಣಕರ್ಮಣಃ ಸಮಾಧಿಂ ವಿದದಾತ್ಯೇಷ ಶಾಂತೋದಾಂತ ಇತಿ ಶ್ರುತಿಃ. ಆರೂಢಶಕ್ತೇರಹಮೋ ವಿನಾಶಃ ಕರ್ತುಂ ನ ಶಕ್ಯಃ ಸಹಸಾಪಿ ಪಂಡಿತೈಃ. ಯೇ ನಿರ್ವಿಕಲ್ಪಾಖ್ಯ ಸಮಾಧಿ ನಿಶ್ಚಲಾಃ ತಾನಂತರಾನಂತ ಭವಾ ಹಿ ವಾಸನಾಃ. ಅಹಂ ಬುದ್ಧೇ ಮೋಹಿನ್ಯಾ ಯೋಜಯಿತ್ವಾ ವೃತೇರ್ಬಲಾತ್ ವಿಕ್ಷೇಪಶಕ್ತಿ ಪುರುಷಂ ವಿಕ್ಷೇಪಯತಿ ತದ್ಗುಣೈಃ. ವಿಕ್ಷೇಪಶಕ್ತಿ ವಿಜಯೋ ವಿಷಮೋ ವಿಧಾತುಂ ನಿಶ್ಶೇಷಮಾವರಣಶಕ್ತಿ ನಿವೃತ್ಯ ಭಾವೇ. ದೃಗ್ದೃಶ್ಯಯೋ ಸ್ಫುಟಪಯೋ ಜಲವದ್ವಿಭಾಗೆ ನಶ್ಯೇತದಾವರಣಮಾತ್ಮನಿ ಚ ಸ್ವಭಾವಾತ್. ನಿಸ್ಸಂಶಯೇನ ಭವತಿ ಪ್ರತಿಬಂಧಶೂನ್ಯೋ ನಿಕ್ಷೇಪಣಂ ನಹಿ ತದಾ ಯದಿ ಚೇನ್ಮೃಷಾರ್ಥೇ. ಸಮ್ಯಕ್ ವಿವೇಕ ಸ್ಫುಟಬೋಧಜನ್ಯಃ ವಿಭಜ್ಯ ದೃಗ್ದೃಶ್ಯ ಪದಾರ್ಥ ತತ್ವಂ ಚಿನತ್ತಿ ಮಾಯಾ ಕೃತಮೋಹಬಂಧಂ ಯಸ್ಮಾದ್ವಿಮುಕ್ತಸ್ಯ ಪುನರ್ನ ಸಂಸ್ಮೃತಿಃ. ಪರಾವರೈಕತ್ವ ವಿವೇಕವಹ್ನಿಃ ದಹತ್ಯವಿದ್ಯಾ ಗಹನಂ ಯಶೇಷಂ. ಕಿಂ ಸ್ಯಾತ್ ಪುನಃ ಸಂಸರಣಸ್ಯ ಬೀಜಂ ಅದ್ವೈತಭಾವಂ ಸಮುಪೇಯುಷೋಸ್ಯ. ಆವರಣಸ್ಯ ನಿವೃತ್ತಿರ್ಭವತಿ ಚ ಸಮ್ಯಕ್ ಪದಾರ್ಥದರ್ಶನತಃ. ಮಿಥ್ಯಾಜ್ಞಾನವಿನಾಶಃ ತದ್ವಿಕ್ಷೇಪಜನಿತದುಃಖನಿವೃತ್ತಿಃ. ಏತತ್ತ್ರಿತಯಂ ದೃಷ್ಟ್ವಾ ಸಮ್ಯಕ್ ರಜ್ಜುಸ್ವರೂಪವಿಜ್ಞಾನಾತ್ ತಸ್ಮಾದ್ ವಸ್ತು ಸತತ್ವಂ ಜ್ಞಾತವ್ಯಂ ಬಂಧಮುಕ್ತಯೇ ವಿದುಷಾ. ಅಯೋಗ್ನಿಯೋಗಾದಿವಸತ್ಸಮನ್ವಯಾತ್ ಮಾತ್ರಾದಿರೂಪೇಣ ವಿಜೃಂಭತೆ ಧೀಃ. ತತ್ಕಾರ್ಯಮೇವ ತ್ರಿತಯಂ ಯತೋ ಮೃಷಾ ದೃಷ್ಟಂ ಭ್ರಮಸ್ವಪ್ನಮನೋರಥೇಷು. ತತೋ ವಿಕಾರಾ ಪ್ರಕೃತೇರಹಂ ಮುಖಾಃ ದೇಹಾವಸಾನಾ ವಿಷಯಾಶ್ಚ ಸರ್ವೇ. ಕ್ಷಣೇನ್ಯಥಾ ಭಾವಿನಯೇಷ ಆತ್ಮ ನೋದೇತಿ ನಾಪ್ಯೇತಿ ಕದಾಪಿ ನಾನ್ಯತಾ. ನಿತ್ಯಾದ್ವಯಾಖಂಡಚಿದೇಕರೂಪೋ ಬುದ್ಧ್ಯಾದಿಸಾಕ್ಷಿ ಸದಸದ್ವಿಲಕ್ಷಣಃ. ಅಹಂ ಪದಪ್ರತ್ಯಯಲಕ್ಷಿತಾರ್ಥಃ ಪ್ರತ್ಯಕ್ ಸದಾನಂದಘನ ಪರಾತ್ಮ. ఇక్కడ వరకు మనం వివేక చూడమనిలో విచారణ చేసుకున్నాం. నిదిధ్యాసన శ్లోకాలలో మనోనాశ వాసనాక్షయ శ్లోకాల గురించి మనం విచారణ జరుపుకుంటున్నాము. ఎప్పటి వరకు పూర్వజన్మలో అనుభవించిన అన్ని ప్రకారాల అనుభవాల వాసనలు సంపూర్ణంగా నాశనం కావో అప్పటి వరకు మోక్షం లేదు అని. అందుకే యోగ వాసిష్ఠంలో వాసనాక్షయాన్ని మోక్షం అన్నారు. ఎందుకంటే లోపల వాసనలంటే కన్నా పూర్వంలో అనుభవించిన దాంట్లో ఆ అనుభూతులు అలాగే ఉన్నాయంటే కన్నా ఆ అనుభూతుల్ని స్మరణ చేసుకుంటే చాలు, మళ్ళీ ఇంకోసారి అనుభవించాలనే కోరిక పుట్టేస్తుంది. ఇంకా చిన్న ఒక్క కోరిక ఉంటే చాలు మళ్ళీ శరీరాలకు వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి సంపూర్ణంగా వాసనాక్షయం ఎప్పటి వరకు కాదో అప్పటి వరకు
మోక్షం లేదు. దాన్ని ఎన్నో ప్రకారాల యుక్తుల ద్వారా మూడిటిని మా లాస్ట్లో బాగా హైలైట్ చేశారు. పూర్వజన్మలో ఈ జన్మలో మనం ఏమేమో విషయ భోగాలతో అనుభవించుంటామో వాటి ద్వారా ఉన్న వాసనాలు, ఆ వాసనాల ప్రభావం వల్ల ఈ జన్మలో మన మనసు అలాంటి విషయాల గురించినే చింతన చేస్తుంది. ఎందుకంటే పూర్వజన్మలో అవన్నీ అనుభవించాం కాబట్టి అలాంటి వస్తువులు విషయ భోగాల మీదనే మనసు పోతూ ఉంటుంది. ఇంకా పోతూ ఉంది కదా ఊరికే వదిలిపెట్టేస్తే మనసుని ఎక్కువ చింతన చేస్తే కానీ మళ్ళా ఆ వస్తువుని పొందాలనే కోరిక పుట్టి ఆ వస్తువుని పొందడానికి క్రియలు చేయడం స్టార్ట్ చేస్తాం, ప్రవృత్తి కర్మలు ఏదైనా కానీ. అలా ఈ మూడు వాసనాల ద్వారా విషయ చింతనలు, విషయ చింతనల ద్వారా క్రియలు, ఈ మూడిటిని కొద్దిగా బాగా విచారణ చేయండి. ఈ మూడిటిని ఆపుకోకుండా పోతే మోక్షం దొరకదు అని మంచి మంచి యుక్తుల ద్వారా చెప్పుకొచ్చి ఇప్పుడు ఉపసంహారం చేస్తున్నారు. ఇత్తం విపశ్చిత్ సదసద్విభజ్య నిశ్చిత్య తత్వం నిజబోధ దృష్ట్యా జ్ఞాత్వా స్వమాత్మానమఖండబోధం తేభ్యో విముక్తః స్వయమేవ శామ్యతి. ఇత్తం విపశ్చిత్ సదసద్విభజ్య నిశ్చిత్య తత్వం నిజబోధ దృష్ట్యా జ్ఞాత్వా స్వమాత్మానమఖండబోధం తేభ్యో విముక్తః స్వయమేవ శామ్యతి. ఇన్ని ప్రకారాల యుక్తుల ద్వారా విపశ్చిత్ అంటే విద్వానుడు, పరోక్ష జ్ఞానం పొందిన వ్యక్తి, ఇంకా కేవలం అపరోక్ష జ్ఞానానికి వెయిటింగ్ చేస్తున్నాడు. పరోక్ష జ్ఞానం పొందిన వ్యక్తి సద్ అసద్ విభజ్య, సత్ అంటే ఏమి, అసత్ అంటే ఏమి అని వీటిని బాగా వేరు చేసుకున్నాడు వివేకము ద్వారా. త్రికాల అబాధ్యత్వం సత్తత్వం, మూడు కాలాల్లో ఎప్పటికీ నిత్యంగా ఉండేది సత్వస్తు. అలాంటి వస్తువు ప్రపంచంలో ఒకటే ఉంది, ఆ వస్తువు పరమాత్ముడే, అది మనలోనే ఉంది, ఆ పరమాత్మ స్వరూపము. అందుకే నేను లేను అనే అభావం మనకు ఎప్పుడు లేదు. మరి దానికి మించి అసత్ అంటే కన్నా దానికి భిన్నంగా ఏదైతే ఉందో, దేని గురించి మనకు జ్ఞానం అయిపోతూ ఉంటుందో అవన్నీ కూడా అసత్ కోటి, మిథ్యా కోటికి వస్తాయి. ఇప్పుడు మైక్ గురించి జ్ఞానం అయిపోయిందంటే నాకు భిన్నంగానే ఉందంటే, నా ఆత్మస్వరూపానికన్నా భిన్నంగానే ఉంది. ప్రతి దాని గురించి కూడా మనకు జ్ఞానం అయిపోతూ ఉంటుంది. దేని గురించి అన్నా కానీ మన బుద్ధుల గురించి కూడా మనకు జ్ఞానం అయిపోతూ ఉంది. బుద్ధిలో ఉన్న వృత్తుల గురించి కూడా జ్ఞానం అయిపోతూ ఉంది. కాబట్టి బుద్ధి వృత్తులు కూడా మనము కాదు. ఇవన్నీ కూడా జ్ఞానవత్వం దృశ్యత్వం. దేని గురించైనా జ్ఞానము మనసు బుద్ధి ఇంద్రియాల ద్వారా జ్ఞానం అయిపోయిందంటే అది మిథ్యా కోటికి వచ్చేస్తుంది. ఎలాంటి పెద్ద అనుభూతులు కానీ ఏదైనా కానీ సంపూర్ణంగా మిథ్యా కోటికి వస్తుంది. కాబట్టి అలా సత్తు అసత్తుని విభాజన చేసిన తర్వాత ఇంకా అసత్తు లేని వస్తువు గురించి కావాలని ఎవరు కోరుకుంటాడు? మూర్ఖుడు. కాకపోతే మనం అంత లేని వస్తువుని ఉన్నట్టుగా భావించుకొని అందులో ఏదో పొందే ప్రయత్నాల్లో అనవసరంగా పరిశ్రమలు చేసి దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. శాస్త్రము ఎన్ని ప్రకారాల యుక్తుల ద్వారా చూపిస్తుంది. నువ్వు చూస్తున్న ప్రపంచము, నీ శరీరము, నీ మనసు, బుద్ధి ఇవేమీ నిజం కాదు, ఇవన్నీ అబద్ధమే. అనవసరంగా నువ్వు అందులో ఇన్వాల్వ్ అయిపోతున్నావు. ఆ మాయాశక్తి వల్ల, పూర్వజన్మలో చేసిన పాపకర్మల వల్ల మనసు అలా తయారైపోయింది. మనసులోని మలినత వల్ల ఈ శరీరము నేను, ఈ ప్రపంచము సత్యం అనే భావంలో అందులోనే ఇరుక్కుపోతున్నాం. కాబట్టి నీ స్వరూపం, నీలో ఉన్న ఆ పరమాత్మ సచ్చిదానంద స్వరూపం కన్నా భిన్నంగా బయట ప్రపంచంలో సత్యమైన వస్తువు లేనే లేదు.
కాబట్టి ఎందుకు వాటి మీద ఇంట్రెస్ట్ పోవాలి. అలా జ్ఞాత్వా జ్ఞాని అయినవాడు తెలుసుకొని స్వం ఆత్మానం అఖండ బోధం, తన నిజమైన స్వరూపం అఖండ బోధం. అదెప్పుడు బుద్ధి ద్వారా లక్షితులోహు, బుద్ధి వృత్తులను కూడా నేను తెలుసుకుంటున్నానంటే ఆ తెలుసుకునే స్వరూపాన్ని, ఆ సాక్షి చైతన్యాన్ని నేను ఎప్పుడూ ఉన్నాను. ఈ మనసు బుద్ధులు ఉంటే ఉండని, పోతే పోని. సుషుప్తి అవస్థలో అవి లేనప్పుడు కూడా నాకు ఏమీ తేడా కనిపించలేదు. అవి ఉన్నప్పుడు కూడా నేను బెదిరిపోను. ప్రతిదీ కనిపిస్తూనే ఉండని. నేను ఎడారిలో సూర్యకిరణాల నిమిత్తం నుంచి ఇసుక నీళ్ళలా కనిపిస్తూ ఉంది. ఆ సూర్యకిరణాలు చూసి మనం బెదిరిపోతున్నామా, ఆ నీళ్ళని చూసి బెదిరిపోతున్నామా? ఆ నిమిత్తాన్ని చూసి కూడా బెదిరిపోవడం లేదు, తల జడుపుకోవడం లేదు. ఆ నిమిత్తం వల్ల లేని వస్తువు ఉన్నట్టుగా నీళ్లు కనిపిస్తున్నా దాన్ని చూసి కూడా మనం బెదిరిపోవడం లేదు. ఆ ప్రతీతి సత్యంలాగా కనిపిస్తున్నా కూడా దాని గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. అలాగే ఈ ప్రపంచము బుద్ధి నిమిత్తం వల్ల, ఇది మనలో ఉన్న మనసు బుద్ధుల వల్ల ఈ ప్రపంచం కనిపిస్తూ ఉంది. ఈ మనలో ఇంకా బుద్ధి పనిచేస్తూ ఉంది. నా బుద్ధికి కూడా చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఆ బుద్ధి నిమిత్తం నుంచి కనిపించే ప్రపంచం చూసి కూడా మనం బెదిరుకోవాల్సిన అవసరం లేదు. ఉంటే పడుకోని నీళ్ళు, నాకేం పోయింది. ఆ ఎడారిలో ఉన్న నీళ్ళు మనకేమైనా డిస్టర్బ్ చేస్తున్నాయి? అవి మనల్ని ప్రవృత్తి కర్మలు చేపిస్తలేవు, మన చేత నివృత్తి కర్మలు కూడా చేపిస్తలేవు. అది సత్యం అనుకున్నప్పుడు, ఇప్పుడు పాము పడి ఉంటుంది, తాడుబడి ఉంటుంది. తాడుబడి ఉంటే పాములాగా కనిపిస్తూ ఉంటుంది. భయపడేవాడికి దానివల్ల నివృత్తి అవుతుంది. అబ్బో పాము కరిస్తే కానీ విషయం ఎక్కి చచ్చిపోతానని చెప్పేసి హార్ట్ అటాక్ తెచ్చుకొని ఎన్నో ప్రవృత్తి కర్మలు పరిగెత్తిచ్చేస్తుంది. అదే పాము చర్మంతో బెల్ట్లు చేసేవాడికి, అబ్బా మంచి పాము దొరికిందప్ప, దాన్ని పట్టుకొని చంపి దాని చర్మం ఒలిసి మంచిగా పెట్టడానికి ప్రవృత్తి కర్మ. అట్లా భ్రాంతి రూపంలో కనిపించేది లేని దాన్ని కూడా ప్రవృత్తి కర్మలు, నివృత్తి కర్మలు రెండు చేపిస్తూ ఉంటుంది. కానీ ఆ జ్ఞానం అది పాము కాదు, తాడే ఉంది, అట్లా కనిపిస్తూ ఉందంటే కన్నా మళ్ళీ ఒక్కోసారి తిరిగి చూస్తే మళ్ళీ కూడా కొద్దిగా పాములాగా కనిపించినా కూడా మళ్ళీ మనం పట్టించుకోము. అదంతా వడ్డీదేలే అని చెప్పేసి. అలాగే ఈ కనిపించే ప్రపంచము, మనలో పనిచేస్తున్న బుద్ధులకు ఉంటే పడినలే, నాకేం సంబంధం, నేను సాక్షి రూపంలో అన్ని నాటకాలన్నీ చూస్తూ ఉన్నాను అని చెప్పేసి అలా సాక్షి భావంలోకి వెళ్ళిపోతే అసలు ఏ పని లేదు. ఉన్నది మనది సిద్ధ వస్తువు, సాధ్యమైన వస్తువు కాదు. ఆ ఉన్న సత్యాన్ని ఈ మనసు స్వీకరించలేకపోతా ఉంది. ఎందుకంటే మనసు బుద్ధులు ఎప్పుడే కానీ జీవపక్షపాతి, జగత్ సత్యత్వ బుద్ధి పక్షపాతి. అవి జగత్ సత్యమని, నువ్వు జీవుడు అని అటువైపు ఉన్న మనుషుల వాళ్ళు, మనసు బుద్ధి అటువైపే నీకు నిర్ణయాలు ఎక్కువ ఇస్తుంటాయి. మన ఆత్మ వైపు నీకు ఎక్కువ నిర్ణయాలు. మనము ఆ మనసులో ఇరుక్కుపోయాము, బుద్ధి ఇరుక్కుపోయాము. జీవితం అంతా కూడా అవి చెప్పే మనసు బుద్ధులు ఇచ్చే నిర్ణయాలు చేసుకుంటూ వచ్చి దానికి గులాములం అయిపోయాం. కాబట్టి మనకి పరిస్థితి అంతే. అదే మనసు శాస్త్రము ద్వారా, గురువుల ఉపదేశము ద్వారా నీకు వాటితోటి అవసరమే లేదు. ఎందుకు దాని గురించి పట్టించుకుంటున్నావు? అంతఃకరణం నీది అని అనుకుంటేనే నువ్వు అంతఃకరణ శుద్ధి చేసుకోవాలి. అంతఃకరణమే నీది కాదన్న తర్వాత కేల్కతం దుకాంతం. కానీ ఈ సత్యాన్ని స్వీకరించడానికి నీ దగ్గర అంత పుణ్యం ఉండాలి. ఆ పుణ్యము, ఆ గురువు కృప, ఈశ్వర కృప ఉంటే కానీ ఈ సత్యాన్ని స్వీకరించి ఇప్పటికిప్పుడే, ఇదేమి పొడుగు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల పని కాదు. గుర్రము ఎక్కడానికి ఒక్క రికాబ్లో కాలు పెట్టి ఇంకో రికాబ్లో కాలు పెట్టి అంతే, అర సెకండ్ విషయం అంతే. ఇది జ్ఞానం. మాతా మాణికేశ్వరమ్మది గుల్బర్గ్లో యోగిని మాత చెప్పేది, ఊరికి ఏడుస్తున్నారా మీరు, లేనిది ఉన్నట్టుగా ఊహించుకొని ఏడుస్తున్నారు. బ్రహ్మ ఉడిగిందంటే బ్రహ్మ పోయిందంటే సాక్షాత్ బ్రహ్మే అయింది. అనవసరంగా ఏడుస్తున్నారు. ఎందుకంటే పూర్వజన్మలో పుణ్యకర్మలు సరిగ్గా చేసుకోక పాపకర్మల వల్ల మీ మనసులు అలా తయారయ్యాయి, ఉన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. కాబట్టి అలా సాక్షి భావంలో కొద్దిగా భావన చేసుకోవాలి. మన సత్సంగంలో కూడా మీకు చెప్తే, ఇప్పుడు ఇంట్లో భార్యాభర్తలు గొడవ చేసుకుంటుంటారు. అదే బయట వాళ్ళు గొడవకు వస్తే కన్నా ఇంట్లో ఉన్న వాళ్ళంతా మనమంతా ఒకటే అని చెప్పేసి
లోపల భావం మేమంతా ఒకటే అనే భావము ఇంకొంచెము వెడల్పు అవుతుంది. మళ్ళీ ఈ ఇంటోళ్ళు ఆ ఇంటోళ్ళు గొడవ చేసుకుంటుంటారు. మళ్ళీ వేరే ఊరోళ్ళు వచ్చేసి గొడవకు వస్తే కానీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒకటైపోతారు. మనమంతా ఒకటే అనే భావం ఇంకొంచెం వెడల్పు అవుతుంది. మళ్ళా మా డిస్టిక్ మీ డిస్టిక్ అని గొడవలకి వచ్చినప్పుడు ఇంకొంచెం వెడల్పోతాం. మా స్టేటు మీ స్టేట్ అని, మళ్ళీ మా దేశం మీ దేశం అని. ఈ కరోనా లాంటి సమయంలో మనమంతా మనుషులమే, మనమంతా కలిసి పోరాడాలని చెప్పేసి ఇంకా బాగా వెడల్పు అవుతుంది. ఆ భావన ఫస్ట్ నేను వేరు నా భార్య వేరు అని భేదబుద్ధి ఉన్నది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు భారతదేశం అంతా మనమంతా ఒకటే అని అనుకోవడం వల్లనే వచ్చింది కదా భావం. అంత వ్యాపక బుద్ధి భావించుకోవడం వల్లనే కదా. అలాగే నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి అని భావించుకోవడం వల్లనే నువ్వు ఏదో ఒక రోజు ఆ వ్యాపక తత్వంలోకి వెళ్ళిపోతావు. అలా భావన చేస్తూ ఉండాల. సచ్చిదానంద స్వరూపుడిని నేను, అంత నా ఒక స్వరూపమే ఈ ప్రపంచము, నేనే ఇన్ని వెరైటీగా కనిపిస్తున్నానని భావించుకోవడం వల్లనే పని అయిపోతుంది. కాబట్టి తేభ్య విముక్త స్వయమేమ శామ్యతి. ఎప్పుడు ఈ సత్యాన్ని తెలుసుకున్న ముముక్షు ఉంటాడో మళ్ళీ అతనికి బయట విషయాల్లో ఇంట్రెస్ట్ పోతుంది. బయట ఏదో సత్యమైన వస్తువు ఉంది, ఆ వస్తువు వల్ల నాకు ఆనందం దొరుకుతుందని భ్రాంతి ఉన్నప్పుడే ఆ వస్తువుల గురించి యోచన చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటాడు. ఇంకా బయట ఉన్న వస్తువు అసలు డూప్లికేటు సత్యంగా లేదని తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. ఇంట్రెస్ట్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆయన నిర్వికల్ప సమాధికి కూర్చోగలుగుతాడు. లేకపోతే కూర్చోనిది మనసు పరిగెత్తిచ్చేస్తూ ఉంటుంది. దాన్ని ఏవం కదా భవతి ఇది జ్ఞాతవ్యం అత ఆహ అజ్ఞాన ఇది. ఎట్లా సైలెంట్గా ఇలా తెలుసుకొని ఎలా ఆటోమేటిక్గా శాంతి అయిపోతాడంటే నెక్స్ట్ శ్లోకంలో చెప్తాను. అజ్ఞాన హృదయ గ్రంథేర్ నిశ్శేష విలయస్తదా సమాధినా వికల్పేన యదాద్వైతాత్మదర్శనం. అజ్ఞానహృదయ గ్రంథే నిశ్శేష విలయస్తదా సమాధినా వికల్పేన యదాద్వైతాత్మదర్శనం. అజ్ఞాన హృదయ గ్రంథేర్ నిశ్శేష విలయ తదా సమాధిన అవికల్పేన యథా ద్వైతాత్మ దర్శనం. నువ్వు ఎప్పుడు నీ స్వరూపాన్ని దర్శనం చేసుకుంటావో అది ప్రకాశం ఉన్నట్టు, అంతకుముందు నీలో ఉన్న అజ్ఞానము అంధకారం ఉన్నట్టు. ఒక్కసారి నీ స్వరూపాన్ని యథార్థంగా నువ్వు తెలుసుకుంటే జ్ఞానము అజ్ఞానము ఒకచోట ఉండడానికి వీల్లేదు. ప్రకాశము అంధకారము ఒక్కసారి ఒక్కచోట ఉండడానికి వీల్లేదు. ప్రకాశం వచ్చిందంటే అంధకారం వెళ్ళిపోతుంది. అలాగా నీలో అనాది కాలం నుంచి ఉన్న అజ్ఞానము కూడా ఈ యొక్క జ్ఞానము ద్వారా సంపూర్ణంగా అజ్ఞాన కార్యము సంపూర్ణంగా తొలగిపోతుంది, లయమైపోతుంది. కాబట్టి నువ్వు బ్రహ్మసూత్రాల్లో కూడా అంతే, యుష్మదస్మత్ ప్రత్యగోచరయోహో విషయ విషయినోహో అని చెప్పేసి కంప్లీట్ జ్ఞానము కంప్లీట్ ఆపోజిట్, ఆత్మ అనాత్మ కంప్లీట్ ఆపోజిట్ తత్వాలు. ప్రకాశము అంధకారము కంప్లీట్ ఆపోజిట్. రెండు ఒక చోట ఉండడానికి, రెండు మిక్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు. మరి ఆత్మ అనాత్మ మిక్సప్ లాగా మనకు ఎలా భ్రాంతి కలిగింది అని చెప్పేసి ప్రశ్న అడుగుతాడు అక్కడ. అవును కదా, రెండు ఒక చోట ఉండడానికి సాధ్యమే లేదు. కానీ మనము అనుభవ రూపంలో ఏంటి? అనుభవ రూపంలో మనము వాస్తవంగా ఆత్మ అనాత్మ మిక్సప్లోనే ఉన్నాం కదా. ప్రాక్టికల్గా అయితే ఇంపాసిబుల్. అందుకే భాషకు పూర్వపక్షి అడుగుతాడు ఈ ప్రశ్న. భాష్యకారు భగవాన్ చాలా మంచి పని చేసినాయి, మా పని నువ్వు ఈజీగా చేసినావు. అయం లోక వ్యవహార. ఇప్పుడు ఆకాశము, దానికి ఏమి షేప్ ఆకారమే లేదు, కానీ ఉల్టా తిరిగేసిన బాండిల్లాగా కనిపిస్తుందా లేదా? పోనీ ఆకాశం ఏమీ లేని ఆకాశంకి బ్లూ కలర్ ఎక్కడి నుంచి వస్తుంది?
కలర్ వేయడానికి గోడో పేపర్ ఏదో ఉండాలి కదా, అలాంటి దాని మీద కలర్ నిలబడుతుంది. ఏమీ లేని దాని మీద కలర్ ఎట్లా నిలబడింది? ఆ భాండీలాగా కనిపించే తలమలినత, అది ఆ నీలత్వం, అవన్నీ అసాధ్యమైనప్పటికీ కూడా కనిపిస్తలేవా? కాబట్టి ఇలాగే ఆత్మ అనాత్మ రెండూ విపరీతంగా ఉన్నప్పటికీ కూడా మాయాశక్తి, మాయా ఒక ప్రబల శక్తి వల్ల మనము మిక్సప్గా అనుకుంటున్నాము, కేవలం భావించుకుంటున్నాం. కాబట్టి వాస్తవికంగా రెండు మిక్సప్ కావు. కానీ అందుకే మనకున్న ఈ అజ్ఞానము, ఈ బంధనం కూడా వాస్తవికమైన బంధం కాదు, కల్పితమైన బంధనం అని ఇందులోనే ప్రూవ్ అయిపోతుంది. ఎందుకంటే వాస్తవికంగా ఆత్మ అనాత్మ, ప్రకాశము అంధకారము రెండు ఒక చోట ఉండడానికి ఛాన్సే లేదు. ఉన్నట్టు మనం భావించుకుంటున్నామంటే కానీ అది కల్పితమే. మనకున్న సమస్యలు వాస్తవికము కాదు, కల్పితమే. అనవసరంగా మనకి అవసరం లేనివన్నీ అవసరం అనుకుంటున్నాం. ఈ శరీరంతోనే అవసరం లేదు. ఇలాంటి శరీరాలు ఎన్ని వేసుకున్నాము, ఎన్ని వదిలిపెట్టాము, అన్నీ మట్టిలోని ఎన్నిసార్లు పుట్టాము, ఎన్నిసార్లు వదులుకున్నాము. ఉన్నా లేకపోయినా కూడా మనం ఎప్పటికీ ఉండే ఉంటాం. పరిచిన్న జీవభావంలో కూడా సూక్ష్మ శరీరంలోనే ఉంటాం. అజ్ఞానంలో ఉన్నప్పుడు కూడా ఈ శరీరం మనం కాదు. ఇంకా జ్ఞానం వచ్చిన తర్వాత ఈ శరీరాలతో పని ఏముంది, మనసు బుద్ధులతోటి పని ఏముంది? అనవసరంగా భయపడుతున్నాం. ఎప్పటికీ మనం ఆత్మస్వరూపంలోనే ఉన్నాం, పరమానంద స్థితిలోనే ఉన్నాం. అనవసరంగా ఆ సత్యాన్ని తెలుసుకోలేకుండా ఈ కళలో కూడా అంతే. ఎవరు అంతా మనమే ఉన్నాం కదా. ఆ కళలో అమ్మ నాన్న చనిపోయి ఉంటే ఎవరు చెప్పింటూ నేర్చుంటాం. నేను 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు అలాంటి స్వప్నం వచ్చింది, అందరూ యాక్సిడెంట్లో చచ్చిపోయినారు ఇంట్లో ఉండాలని. అయ్యో నేను ఒక్కడే అయిపోయినని చెప్పేసి నేర్చుంటే మళ్ళీ నిద్ర లేచి చూస్తే కానీ దిండు కూడా తడిచిపోయింది. అప్పుడు ఏడ్చి అయ్యో నేను ఏడ్చిన దానికి విలువ లేదంటే కానీ అనవసరంగా లేని దాన్ని ఊహించుకొని సృష్టించుకుంది కూడా మనమే కదా. స్వప్నాన్ని సృష్టించుకుంది కూడా మనమే, అంత సంపుకునింది మనమే, ఏడ్చేది మనమే. ఏమన్నా సార్థకం ఉందా? ఏమీ ప్రయోజనం లేదు. మన ఒట్టి లేస్తే అంత ఒట్టిది, ఏమీ లేనిది. లేనిదాన్ని ఉన్నట్టుగా ఊహించుకొని లేనిపోని కష్టాలు పడుతున్నాము. నాకు ఆ కష్టం ఈ కష్టం అంటే కానీ మూర్ఖత్వమే. అందుకే నువ్వు నీ స్వరూపాన్ని ఈ జ్ఞానులైన వాళ్ళు ఆ జ్ఞానంలో స్వరూపంలో ఇదంతా ఒట్టిదే అని తెలుసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ స్వరూపం గురించి తప్పితే కానీ బుద్ధిని అటు ఇటు తిప్పురు, ఇంట్రెస్ట్ పోతుంది, సంపూర్ణంగా మిథ్యాత్వ దర్శనం అయిపోతుంది. ఇంకా మనిషి జన్మలో అనుకూలాలు ఎక్కువ ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్న సమస్యల సాలు మనకు వైరాగ్యం రావడానికి. ఒక్కటి పోతే ఒకటి ఏదో ఒకటి డ్యామేజ్ అవుతానే ఉంటుంది. అలాంటప్పుడు ఇంకోసారి వద్దురా నాయన, ఈ పనికిరాని శరీరంలో ఇరుక్కునేది వద్దు. పెద్ద జైలు కదా. అందుకే మహాపురుషులకి జన్మదినాలు సెలబ్రేట్ చేసుకోరు. అది జన్మదినము అని పండగలాగా చేసుకుంటారు. అది జైల్లో పడ్డ రోజులాగా సాధువులు అనుకుంటారు. ఎందుకంటే అలాంటి డేట్లోనే మనం ఈ శరీరంలో ఇరుక్కునేది పెద్ద జైలు ఇది. ఈ జైలు నుంచి విడుదల అవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా విడుదల కాలేకపోతున్నాం. కాబట్టి ఇలాంటి శరీరం మీద ఇంకా మనకు వైరాగ్యం చాలా తొందరగా వస్తుంది, మనిషి జన్మ తీసుకున్నాం కాబట్టి. అందుకే ఇవన్నీ విచారణ చేసేసి వదిలిపెట్టేయాలి, అవసరం లేదు. అన్ని ఇంద్రియాలు ఒక్కొక్కటే లోపలికి అంతర్ముఖం చేసుకుని బయట ఈ ప్రపంచంలో ఉన్న ఇంట్రెస్ట్ని పోగొట్టుకోవాలి. దాన్ని ఇంకో శ్లోకంలో చెప్తా ఉన్నారు. త్వహమహమిదమితీయం కల్పనా బుద్ధిదోషాత్ ప్రభవతి పరమాత్మన్యద్వయే నిర్విశేషే ప్రవిలసతి సమాధావస్య సర్వో వికల్పః విలయనముపగచ్చేత్ వస్తు తత్వావదృత్యా త్వమహమిదమితీయం కల్పనా బుద్ధిదోషాత్ ప్రభవతి పరమాత్మన్యద్వయే నిర్విశేషే ప్రవిలసతి సమాధావస్య సర్వో వికల్పః
విలయనముపగచ్చేద్ వస్తుతత్వావధృత్యా. వహమహం ఇతి కల్పనాభియోషా ప్రభవతి పరమాత్మని ద్వయే నిర్విశేషే ప్రవిలసతి సమాదావశ్య సర్వో వికల్ప విలయనముపగచ్చేద్ వస్తుతత్వావధృత్యా. మనము మన స్వరూపంలో నిలబడడం లేదు కాబట్టి విక్షేప శక్తి ద్వారా ఈ బుద్ధి, దాన్ని బుద్ధి దోషం అంటారు. ఈ బుద్ధి దోషం వల్ల మనకు త్వం, అహం, ఇదం, ఇతియం, నువ్వు, నేను, ఇది అని ఇన్ని ప్రకారాలుగా ఇవన్నీ కనిపిస్తున్నాయి. స్వప్నంలోనే మనకు జరుగుతూ ఉంది. అక్కడ కూడా వివేకం కోల్పోతాం. అక్కడ ఏమీ లేదు, ఉన్నది మనం ఒక్కరే ఉన్నాము సాక్షి రూపంలో. కాకపోతే అక్కడ మనసే అంతా కొత్త ప్రపంచాన్ని సృష్టించుకొని, అందులో మన ఒక శరీరాన్ని సృష్టించుకొని ఆ శరీరాన్ని అహం అంటుంది, నేను అంటుంది. ఆ ప్రపంచాన్ని సృష్టించిన ప్రపంచాన్ని ఇదం ప్రపంచం అని, ఇదం అని. మళ్ళీ ఆ ప్రపంచంలో పులిని దాన్ని దీన్ని సృష్టించుకొని అది త్వం, అది వేరు, నేను అహం, త్వం, నేను, నువ్వు, ఈ ప్రపంచము అని ఇన్ని 3 ప్రకారాలుగా కల్పన చేసుకునేది మనసే. అది బుద్ధి దోషం వల్లనే. ఆ బుద్ధి దోషం వల్ల ఇన్ని వెరైటీలు కనిపిస్తున్నాయి. కానీ నిజమైన నిర్విశేషం మన పరమాత్మలో ఏ ప్రకారమైన విశేషాలు లేవు. నిర్విశేషం మన పరమాత్మ. అక్కడ త్రిపుటి ఉండడానికి లేదు. విశేషం అంటే కన్నా జ్ఞానము, మైకు జ్ఞానం కావాలంటే బయట ఇది ఒక వస్తువు, ఆ వస్తువుని కళ్ళ ద్వారా చూసే ఒక మాధ్యమము, మళ్ళీ ఆ జ్ఞానం లోపల బుద్ధిలో ప్రమాద, నేను మైకు జ్ఞానం పొందాను అని చెప్పేసి ఈ త్రిపుటి ఉంటుంది. కానీ మన పరమాత్మని జ్ఞానం ఎలాంటిదంటే అది శుద్ధమైన జ్ఞానం. జ్ఞానంలో శుద్ధత్వం ఏంటి అంటే కనుక అందులో విషయం ఉండదు, ఆబ్జెక్ట్ ఉండదు. ఈ మైకు జ్ఞానం అయినట్లు పరమాత్మ జ్ఞానం కాదు. అక్కడ త్రిపుటి మనసు బుద్ధులకి అక్కడ అవకాశం ఉండదు. అక్కడ కేవలం లక్షితం అంతే, ఇండికేట్ అవుతుంటుంది. ఓహో, మనసు బుద్ధి వృత్తులు, ఈ బుద్ధి వృత్తి, నిన్నటి బుద్ధి వృత్తులని, 2 బుద్ధి వృత్తులని ఎవరో తెలుసుకున్నాడు. లోపల కూడా కామన్గా ఉన్నాడు. వాడు మొన్న బుద్ధిలో ఆలోచించినవి, 2 సంవత్సరాల క్రితం బుద్ధిలో ఆలోచించినవి, ఇప్పుడు 2 నిమిషాలు వెనకాల ఆలోచించినవి, అన్ని బుద్ధి వృత్తులను కూడా ఇప్పుడు కామన్గా లోపల కూడా తెలుసుకున్నట్టు ఉన్నాడు. దేని ద్వారా బుద్ధి వృత్తులు, బుద్ధి కూడా తెలుసుకోదగుతున్నాయో వాడే ఆ సచ్చిదానంద స్వరూపుడు అని. అలాంటి నిర్విశేష జ్ఞానం మనది. అందుకే అది శుద్ధమైన శుద్ధ బుద్ధ స్వభావ. మిగతా జ్ఞానాల్లో శుద్ధత్వం ఉండదు, అందులో విషయం ఉంటుంది, త్రిపుటి ఉంటుంది. కాబట్టి అలాంటి నిర్విశేషము పరమాత్మని అద్వయే ఈ బుద్ధి దోషం వల్ల ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే సమాధి స్థితిలో నువ్వు అలవాటు చేసుకుంటే, నీ స్వరూపం తప్పితే వేరే దాన్ని ఆలోచించకుండా ఉండే అలవాట్లు కొన్ని రోజులు చేసుకుంటే అసలు ఇవన్నీ దరిదాపుల్లో కూడా రావు. అందుకే ఆ అభ్యాసము, ఆ కోరిక పుట్టాలి. నెక్స్ట్ శ్లోకంలో ఇంకా డీటెయిల్స్ ఇస్తారు. ససామాగ్రీం సమాధిం తత్ఫలంచ ఏక శ్లోకాన విశదం కథయతి శాంతయితి అని. సమాధి మళ్ళీ దాని ఫలితాల గురించి నెక్స్ట్ శ్లోకంలో చెప్తా ఉన్నారు. శాంతోదాంత పరముపరత శాంతోదాంత పరముపరతః శాంతియుక్తః సమాధిం కుర్వన్నిత్యం కలయతి యతిః స్వస్య సర్వాత్మభావం తేనా విద్యాతిమిరజనితాన్ సాధు దగ్ధ్వా వికల్పాన్ బ్రహ్మాకృత్యా నివసతి సుఖం నిష్క్రియో నిర్వికల్పః. ఇది రాగంగిరుత్. శాంతోదాంతః పరముపరతః శాంతియుక్తః సమాధిం కుర్వన్నిత్యం కలయతి యతిః స్వస్య సర్వాత్మభావం
తేనా విద్యాతిమిరజనితాన్ సాధు దగ్ధ్వా వికల్పాన్ బ్రహ్మాకృత్య నివసతి సుఖం నిష్క్రియో నిర్వికల్పః. శాంతో దాంతః పరముపరతః శాంతియుక్త సమాధిం కుర్వన్ నిత్యం కలయతి యతి స్వస్య సర్వాత్మభావం. తేనా విద్యాతిమిరజనితాన్ సాధు దగ్ధ్వా వికల్పాన్ బ్రహ్మాకృత్య నివసతి సుఖం నిష్క్రియో నిర్వికల్పః. శాంతో దాంతః, శాంతః. దాంతః అంటే శాంతః అంటే గన సమాధి, శమమున్నోడు అని. దాంతః అంటే ధమ బాహ్యేంద్ర నిగ్రహం చేసినవాడు అని. పరముపరతః అంటే సమాధి షట్క సంపన్న యోగ్యమైన అధికారి అనుకోండి ఉపలక్షణం ద్వారా. ఉపరతి తితిక్ష అని. క్షాంతి అంటే తితిక్ష వస్తుంది. యుక్త సమాధిం కుర్వన్ నిత్యం కలయతి యతి సర్వాత్మ భావం. ఎప్పుడు ఆ సమాధి అభ్యాసం చేసుకుంటూ అందులోనే ఉండే ప్రయత్నం చేస్తుంటాడు. తేన దాని ద్వారా అవిద్య తిమిర జనితాన్, అవిద్య ద్వారా ఏదైతే ఉత్పన్నమై ఉంటుందో సంపూర్ణ దగ్ధ్వా వికల్పాన్ బ్రహ్మాకృత్య నివసతి సుఖం నిష్క్రియో నిర్వికల్పః. తన స్వరూపంలోనే సుఖంగా నిష్క్రియము నిర్వికల్పంగా ఉంటాడు. అందుకే క్రియలు గురించి మనం ఆలోచించాలి. ఊరికే చేతులు కాళ్ళు ఉన్నాయి కదా అని ఊరికే ఆడించుకుంటూ ఉండకూడదు. అన్నిటినీ బంద్ చేయాలి ఒకరోజు. అందుకే క్రియానాశే భవేత్ చింతానాశ. రివర్స్లో పోతూ ఉంది కదా. నువ్వు లోపల నేను మోక్షాన్ని పొందాలని కోరిక పట్టి ఊరికి చేతులు కాళ్ళు కన్ను అన్ని ఇంద్రియాలు అన్ని గేట్లు ఓపెన్ తెరుచుకోండి. తూట్ల గిన్నెలాగా లోపల ఉన్న చైతన్యం అంతా బయటంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అన్నీ బంద్ చేసుకోవాలి. కళ్ళు బంద్ చేసుకోవాలి, చెవులు అన్ని ఇంద్రియాలు కూర్చొని కూతురుగా స్థిరంగా ఒక చోట కూర్చొని పని చేయాలి. క్రియలు అందుకే రివర్స్లో పోవాలి. మూడు చేశారు. వాసనలు, వాసనల ప్రభావం వల్ల విషయ చింతనలు, విషయ చింతనల వల్ల దాన్ని పొందాలని క్రియలు. ఇవి మూడు గురించినే ఈ నిధిధ్యాసన శ్లోకంలో దెబ్బలు పడతా ఉంటాయి. క్రియానాశే భవేత్ చింతానాశ. చింతాపవం రెండు శమధమాలు రిలేటెడ్గా ఉన్నప్పుడు లోపల మన భావం ఏదైతే ఉన్న విషయ చింతనలో మనం బయట క్రియలు ఫుల్గా కుల్లా వదిలిపెట్టేస్తే ఇంకా రెచ్చిపోతూ ఉంటాయి లోపల కోరికలు కానీ విషయాలు పొందాలని చెప్పేసి. బయట మనము స్థిరంగా చేతులు కాలు కట్టేసి ఒక చోట కూర్చుంటే కానీ మనసు ఎక్కడ పోతే అమెరికాకి పోయినా మళ్ళీ వాపసు వచ్చి అక్కడే కూర్చోవాలి. కబీర్ దాస్ దాన్నే అంటాడు, మన్ జాయేతో జానే దో తన్కోతో రుకో. మనసు పోతే పోనీలే, నీ శరీరాన్న ఒక చోట నిలబడి స్థిరంగా కూర్చొని పెట్టు అని. నేను చూస్తూ ఉంటాను, ఇల్లు వదిలిపెట్టి ముముక్షులు వస్తారు. ఒక 2 నెలలు ముడ్డిని ఒక చోట కుదురుగా కూర్చోలేరు. ఎంత చంచలం అంటే స్థిరత్వం అనేది లేనేలేదు. మళ్ళీ మా గురుగారు అక్కడే చెప్పేశారు, చూడు నాయన, నువ్వు నిజంగా మోక్షాన్ని పొందే అర్హత ఉంది నీలో అంటే కన్నా ఒక్క చోట ఒక 5 సంవత్సరాలు కదలకుండా ఉండే అభ్యాసం చేయి. 5 సంవత్సరాలు నువ్వు 5 సంవత్సరాలు కదలకుండా కారణాలు చెప్పకుండా ఏ కారణాలు ఎలాంటివన్నా సహించుకుంటూ కదలకుండా ఒక చోట ఉండే అలవాటు ఉందంటే కన్నా నువ్వు ఏదన్నా ముందుకు సాధిస్తావు అని. 1 నెల 2 నెలలు కూడా ఒక చోట ఉండలేకపోతారు చంచలత్వం. అంత చంచలమైన మనసు తీసుకొని ఇంత పెద్ద మోక్షాన్ని పొందడం అంటే ఛాన్సే లేదు. ఊరికే అంత టైం వేస్ట్ అంటే ఎద్దులు తిరిగినట్లు తిరుగుతూ ఉంటారు. క్రియలు అంత మంచివి కాదు. శ్రవణ మన నిధిధ్యాసనాలు చేసేంత వరకునే ఏదన్నా మానసిక క్రియలు కానీ ఇవన్నీ కానీ క్రియలు ఆపుకోవాలి. క్రియానాశే భవేత్ చింతానాశ. తిరగడము అవి ఇవి అన్నీ వదిలిపెట్టి కుదురుగా సుఖం స్థిరం ఆసనం అని అక్కడ కూడా జ్ఞాన యజ్ఞాలు చేస్తారు. 3 గంటలు చేస్తారు. కావలసిన ఆసన సిద్ధి కోసం 3 గంటల సేపు కదలకుండా కూర్చొని అలవాటు కానీ అని చెప్పేసి ఏ ఒక్క మహానుభావుడు మోక్షాన్ని పొందిన చరిత్ర చూడండి. అట్లా గంటలు కూర్చొని నెలలు సంవత్సరాలు కూర్చొని ఉన్నారు అలా కదలకుండా. మనం మాత్రం ఇంకా చేతులు కాళ్ళు ఊగిస్తూనే ఉన్నాము, ఇంకా అంతర్ముఖి అవ్వడం లేదు.
కాబట్టి చింతానాశో అస్మాత్ వాసనాక్షయ, లోపల వాసనాలు క్షయం చేసుకుంటే ఫస్ట్ చేతులు కాళ్ళు ఆడడము తగ్గించుకో, కూతురుగా ఒక చోటు కూసో. పరమాత్ముడు దేశత ఎక్కడ సమయానికి దేశానికి ఏ నిమిత్తాల ద్వారా దొరికేవాడు, సర్వవ్యాపకుడు, కాలాతీతుడు, దేశాతీతుడు. అలాంటి పరమాత్ముని ఈ జాగాల్లో భగవంతుని పొందలేను, వేరే జాగాల్లో పొందొచ్చు. అది ఎంత అమాయకత్వం, అది ఎంత మూర్ఖత్వము. నువ్వు పొందే పరమాత్ముడు ఒక దేశానికి ఒక సమయానికి సంబంధం ఉన్నవాడు. అలాంటి పరమాత్ముడు ఆ నిమిత్తంతో దొరికిన పరమాత్ముడు ఆ నిమిత్తాలు పోయినప్పుడు లేకుండా అయిపోతాడు. దేశకాల వస్తు నిమిత్తాలకు లేకుండా నువ్వు ఉన్న చోటే ఇక్కడే అత్రయేవా, ఉన్న చోట ఇక్కడ నీ లోపల ఉన్న సర్వవ్యాపకతత్వాన్ని తెలుసుకోవాలి. దేశకాల వస్తువులు దీనికి నిమిత్తం కాదు. ఈ 3 నిమిత్తాల ద్వారా నువ్వు ఏదో పొందడానికి పోతున్నావు అంటే ఆ నిమిత్తాలు పోయిన రోజు వచ్చిన ఆనందం కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు ఆ చింత ఫస్ట్ నువ్వు క్రియానాశం చేసుకుని కూతురుగా ఒక చోటు కఠినాలు వేసుకోవాలి. కొంతమంది 11 సంవత్సరాలు నేను ఒంటి కాల్లో తపస్సు చేస్తాను, 11 సంవత్సరాలు నేను మాట్లాడను అని స్వయంగా దారులు వేసుకుంటారు. మౌనాన్ని పాటించవచ్చు, మాట్లాడే అవసరం ఏముంటుంది, సైకిల్లోనే పని అయిపోతుంది. ఆశ్రమాలు ఎంతోమందికి అవకాశం ఉంటుంది మౌనాన్ని పాటించే అవకాశం, కానీ పాటించలేకపోతారు. స్వయంగా వేసుకోవాలి. ఇంకొక 11 సంవత్సరాలు నేను అసలు ఎవరితోటి మాట్లాడినాను, టైం టు టైం గంట కొడితే భోజనం చేసుకోవచ్చు, మళ్ళీ రూమ్లో వచ్చి కూర్చోవచ్చు, మంచిగా జపం చేసుకోవచ్చు. ఈ అవకాశం ఉన్నా కూడా అలా చేసుకోలేకపోతారు. ఇంకా గురువులు అంటే ఇంక పాఠాలు చెప్పాలి, ఆయన మౌనం పాటిస్తే కానీ పాఠాలు ఎట్లా చెప్పాలి. కాబట్టి ఆయనకు ఆప్షన్ లేదు. ఆప్షన్ ఉన్న వాళ్ళు అట్లా తగ్గించుకోవచ్చు కదా, ఒక్కొక్కటి క్రియలు. ఫస్ట్ బయట ఉన్న క్రియలు తగ్గించుకుంటే లోపల మళ్ళీ మనసులో ఉన్న క్రియలు కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటాయి. అప్పుడు నువ్వు క్రియలు తగ్గించుకుంటే లోపల ఉన్న ఆ మనసు కూడా సాల్ అయిపోతుంది. అబ్బో వీడికి ఎన్ని ప్రకారైన ప్రలోభాలు ఇచ్చినా కూడా అసలు ఏమి క్రియలే చేస్తలేడని చెప్పేసి అదే సైలెంట్ అయిపోతుంది. ఒక పక్షిని సముద్రం మధ్యలో ఒక 100 కిలోమీటర్ లోపలికి చేపలు పట్టేవాళ్ళు వెళ్ళిపోయి ఉంటాడంట. వెళ్ళిపోతే కానీ దాన్ని ఒక పక్షిని దారి చూపించే పక్షులు కొద్దిగా పెట్టుకుంటారంట సముద్రం. ఇప్పుడంటే సిగ్నల్లు రేడార్లు వచ్చేసినాయి. అప్పుడు కొన్ని పక్షుల్ని అంటే పిల్లలు గూడులో పెట్టిన పక్షిని అక్కడ దానికి పెట్టుకొని పోయేవాళ్ళంట. ఒకవేళ వాళ్ళు తప్పిపోతే కన్నా సాయంత్రం పూట్ల పక్షి అయితే కన్నా తన పిల్లలు గూడు ఎక్కడ పెట్టిందో అటువైపే తోస్తుంది కదా అని చెప్పేసి ఆ పక్షికి ఒక దారం కట్టేసి అటువైపుకి అటు నుంచి వచ్చేసేవాళ్ళంట. అది సముద్రం మధ్యలో పోతుంది. అన్ని పక్షులకి చాలా దూరము ఎగిరేంత సామర్థ్యం ఉండదు. పావురంకి అయితే కన్నా ఒక అమ్మమ్మ అంటే కూడా 1/2 కిలోమీటరు లేదా కిలోమీటర్ పోతుంది, మళ్ళీ సుస్థ అయిపోతుంది. ఇంకా గ్రద్ద అయితే కన్నా కొంచెం కొన్ని 100 కిలోమీటర్లు దాటుతుంది. మిగతా చిన్న పక్షులు అయితే ఒక్కసారిగా 100 కిలోమీటర్లు ఒక్కసారిగా పోలేవు. మధ్యలో ఎక్కడన్నా కూర్చొని పోవాలి. ఆ సముద్రం మధ్యలో కొద్దిగా ఫ్రీగా తిరిగి నేను వదిలిపెడతాడంట. వదిలిపెట్టేసరికి ఆ పక్షి అబ్బా నేను తప్పించుకుంటే నేను వెళ్ళిపోవాలని పోతుంది. ఎంత దూరం పోతుందో ఒక 10-20 కిలోమీటర్లు పోతే ఎక్కడ ఏమీ భూమి కనిపించదు. మళ్ళీ దానికి సుస్థ అయిపోతే ఎక్కడో చోట నిలబడాలి కదా, సముద్రంలో ఎక్కడ నిలబడుతుంది. మళ్ళీ ఎంత దూరం తప్పించుకొని పోయినా మళ్ళీ వాపసు వచ్చి ఆ బోటు దగ్గరికి వచ్చి వాడి భుజం మీదనే కూర్చుంటుందంట. మనసు కూడా అంతే. మన ఊరికి అది దాని గురించి దీని గురించి అమెరికా గురించి పోనీ బ్రహ్మాండాల గురించి ఆలోచించుకొని తిరిగి రాని. మనం కదులకుండా ఒక చోట కూర్చున్నామంటే మనం కూర్చున్న చోటుకు వాపసు రావాల్సింది మనసు. అందుకే మన్ జాయతో జానేదో తనుకోతో రూకో అని కబీర్ దాస్ అంటాడు. అలాగ కొద్దిగా స్థిరంగా ఒక చోట కూర్చుని అలవాటు క్రియలను తగ్గించుకుంటూ మినిమల్ శరీర నిర్వహణానికి ఎంత అవసరమో అంత క్రియలు చేసుకుంటూ ఆ సమాధి అలవాటుకి అప్పుడు ఆ చింతనాశనలు అయితే వాసనా ప్రక్షయో మోక్ష. అప్పుడు వాసనాలు నాశనం అవుతాయి. వాసనాలు పోయినంటే మోక్ష సా జీవన్ముక్త ఇచ్చేతే. అలాంటి వ్యక్తిని జీవన్ముక్త పురుషుడు అంటారు. కాబట్టి మనం దీన్ని మర్చిపోకూడదు. శ్రవణ మనన ధ్యాసనాల వరకు కొద్దిగా మానసిక క్రియలకు అవకాశం ఇచ్చి మిగతాది కేవలం ఈ ఒక నిమిత్తంతో మినిమం క్రియలు చేసుకుంటూ ఉండాలి. ఎన్ని చూస్తావు, ఎంత అంటే వింటావు.
ఈయన ఎంత చూసిన ఇంద్రియాలకి ఏమి తృప్తి ఉండదు. చూసిన జాగని 50 సార్లు చూసినా కూడా మళ్ళీ ఇంకోసారి చూద్దాం అనిపిస్తుంది 2-3 సార్లు తర్వాత. లడ్డూని ఇప్పుడు తింటుంటాము, ఎగుటు వచ్చేస్తుంది. మళ్ళా బచ్చాలు కూడా అంతే, ఒక బచ్చా 2 బచ్చాలు తింటే మళ్ళీ 3వ బచ్చా తినలేము. కానీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ తినాలనిపిస్తుంది. ఆశ అంటే మన ఇంద్రియాలు అంటే అలాంటి ఇంద్రియాలని సంతృష్టి చేసే పనులు ఎవడు ఇప్పటివరకు పూర్తి చేయలేకపోయాడు. కాబట్టి ఇవన్నీ వేస్ట్ అని చెప్పేసి ఇంట్రెస్ట్ పోగొట్టుకోవాలి ఈ ప్రపంచం. ఎందుకంటే వాస్తవికంగా లేదు, ఇదంతా లేనిది ఉన్నట్టుగా ఊహించుకొని అనవసరంగా బిజీ అయిపోతున్నాం ప్రపంచంలో. అలా మెల్లమెల్లగా అంతర్ముఖి అవుతుంటే అప్పుడు నువ్వు అనుకుంటున్న మోక్షము స్వరూపము, అప్పుడు నువ్వు ఏదైనా కొద్దిగా ఆశ పెట్టుకోవచ్చు. దాన్నే ఏవం ముక్తి సిద్ధయే సమాధ్యర్థం అంతర్బహి ప్రపంచ ప్రవిలాపనం హేతు నా కేవలం బాహ్య శబ్దైర్హి ముక్తి ఇత్యాహ సమాహిత. ఇది మంచి చెంప దెబ్బ కొట్టినట్టు ఇప్పుడు ఈ శ్లోకం. చాలామంది మూర్ఖులు కొద్దిగా పుస్తకాలు చదివేసి ఎవడికి వాడు జ్ఞాని అని ఫీల్ అయిపోతూ ఉంటాడు. అలాంటి వాళ్ళకి ఈ శ్లోకం. సమాహితాయే ప్రవిలాప్య బాహ్యం శ్రోత్రాదిచేతస్వమహం చిదాత్మని తే ఏవ ముక్తా భవపాశబంధైః నాన్యే తు పారోక్షకతాభిదాయినః. సమాహితాయే ప్రవిలాప్య బాహ్యం శ్రోత్రాదిచేతస్వమహం చిదాత్మని తే ఏవ ముక్తా భవపాశబంధైః నాన్యే తు పారోక్షకతాభిదాయినః. ఇలా ఎవరైతే ఇంద్రియాలని బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం చేసుకొని ఆ ఇంద్రియాలని మనసులో లయం చేసి మనసును బుద్ధిలో లయం చేసి ఆ బుద్ధిని బ్రహ్మాకార వృత్తి ద్వారా స్వరూపంలో లయం చేసుకుంటాడో ఆ చిదాత్మని, వాడే తేవ ముక్తాహ భవపాశబంధైః, వాడే నిజంగా మోక్తిని పొందినాడని చెప్పేసి. అలా కాకుండా పరోక్ష కథావిధాయిన ఊరికి వేరేటోకి చెప్పే దాంట్లోనే ఇంట్రెస్ట్ ఉంటుంది. వాగ్వైఖరి శబ్దజరి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం బుద్ధయే నతు ముక్తయే. కొంతమంది ప్రవచనాలు వింటూ ఉంటే అసలు లేవబుద్ధి కాదు. అంత సామర్థ్యం ఉన్నవాళ్ళు కూడా అజ్ఞానంలోనే ఉంటారు. అంత సీక్రెట్ ఇది, ఈ పరమానంద స్థితిని. అలాంటి పరోక్ష కథావిధైన ఇతరులకి ఈ జ్ఞానం గురించి చెప్పేటోళ్ళకి ఊరికే పరోక్ష జ్ఞానాన్ని పొందటి జ్ఞానం అని అనుకునేటోళ్ళు వాళ్ళు ఎప్పటికీ మోక్షాన్ని పొందలేరు. వివేక చూడామణిలో అందుకే మిగతా ఉపనిషత్తులో నిర్వికల్ప సమాధి గురించి ఎక్కువ మాట్లాడారు శంకరాచార్య భగవాన్. ఈ వివేక చూడామణిలో ఈ నిర్వికల్ప సమాధి గురించి ఎక్కువ మాట్లాడుతుంటే బహుశా ఇది శంకరాచార్యుల పుస్తకాన్ని రాయలేదేమో అని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే శృంగేరిలో ఉన్న పరమాచార్యులు వీళ్ళు భారతీ స్వామీజీ, చంద్రశేఖర భారతీ స్వామీజీ వారు ఈ అపోహాన్ని తొలగించుకోవాలి. ఇది వివేక చూడమని సంపూర్ణ శాస్త్రం, ఇది వేద ప్రమాణము. అది భాష్యకారులు రాసిండొచ్చు, ఇంకెవరైనా రాసిండొచ్చు, కానీ ఇది సంపూర్ణ వేదం అని చెప్పేసి దీనికి టీకా రాశారు. దీని మీద అశ్రద్ధ పోగొట్టుకోవద్దు అని చెప్పేసి. ఎందుకంటే వాస్తవికంగా ఏ జీవన్ముక్త పురుషుడన్నా చూడండి, ఈ స్టెప్కి వచ్చే నిర్వికల్ప సమాధి స్థితి, ఆ స్టెప్కి వచ్చే ఆ స్థితిని పొందిండేది. ఎక్కడైనా చరిత్ర చూసుకోండి, ఏదో గుహలో అన్న చరిత్ర ఉంటుంది, ఏకాంతవాసంగా తపశ్చర్య. వాళ్ళ జీవన చరిత్రలో
శమధమాది షట్క సంపత్తిలు, తపశ్చర్య, ఇలాంటి నిర్వికల్ప సమాధి కొన్ని సంవత్సరాలన్న ఒక చరిత్ర ఉంటుంది. కాబట్టి ఆ స్టెప్పుకు పోవాలి. క్రియలన్నీ ఏదో ఒక రోజు ఆపుకోవాలి. వచ్చిన పని ఏదని మనం మర్చిపోకూడదు. బుద్ధ భగవానుడు అంటాడు, ది వరల్డ్ హ్యాస్ మోస్ట్ టెంప్టింగ్ జాబ్స్. ఈ ప్రపంచంలో ఎన్నో టెంప్టింగ్ పనులు ఉంటాయి. ఆ పనులు ఏదో ఒక దాంట్లో ఇరుక్కుపోతుంటారు. ఉత్తర భారతంలో ఫేమస్ ఉంది, మోక్షాన్ని పొందడానికని వచ్చింటాడు. మనకి ఆశ్రమంలో ఒక స్టోర్ ఇన్ఛార్జ్ చేస్తే అందులోనే సంతృష్టి పడిపోతాడంట, ఏదో పెద్ద పదవి వచ్చినట్టు. ఏ దాంట్లో కూడా ఆసక్తిని ఉంచద్దు. ఏ ఒక పదవి మీద నీకు ఆసక్తి ఉన్నా కూడా అక్కడే ఆగిపోతుంటుంది. ఎప్పటి వరకు నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవో, గమ్యాన్ని చేరుకునేంత వరకు నువ్వు ఆగొద్దు ఆ పరమానంద స్థితిని. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ నిర్వికల్ప సమాధి స్థితి అంటే మా గురుగారు కూడా అప్పుడే, ఇప్పుడున్న బాధ్యత ఆయనకి ఇష్టం లేదు. ఆ విద్యార్థి అవస్థలోనే పంజాబ్లో అన్నీ వదిలిపెట్టేసి ఉన్నారు. కేవలం ఒక పూట భోజనం తప్పితే అది సైలెంట్ మోడ్లో పెట్టేయండి. క్లాసుకు వచ్చే ముందు కాసేపు సైలెంట్ మోడ్లో పెట్టేసి వచ్చేయండి. ఇంకా అవిచార సమాధి స్థితిలో అభ్యాసం చేసుకున్నప్పుడు ఇంకేమి వద్దు అని చెప్పేసి. కాకపోతే ప్రారంభం కూడా వదిలిపెట్టాలి కదా. వాళ్ళు గురువులు పిచ్చేసి గురువుల ఆజ్ఞని గురుగారు పాటిస్తున్నారు. కానీ అవకాశం ఉన్న వాళ్ళకి అది అటువైపు పోవాలా. ఆ కోరికలు, ఆ నిర్వికల్ప సమాధి స్థితిని అభ్యాసం చేసుకోవాలి. అమనస్క స్థితికి పోవాలా. ఒక్కొక్క ఇంద్రియాన్ని నిగ్రహించుకోవాలని. అది పెట్టేసి సైలెంట్ మోడ్కి పెట్టేసి మెల్లగా. రాదా స్విచ్ ఆఫ్ చేయడము? సరే సరే. ఇంకా అలా ఆ కోరిక రావాలి. గాంధారిది స్టోరీ చూశారు కదా, తెలుసు కదా. భర్తకు కళ్ళు కల్పిస్తలేవని ఆమె ఒక సామర్థ్యం ఉన్నా కూడా ఒక 12 సంవత్సరాలు అసలు ఆ కళ్ళు మూసుకొనే ఉంది. ఆ కళ్ళకు ఆ ఒక ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటే ఎంత శక్తి వచ్చి ఉంటుందంటే, మళ్ళా దుర్యోధనుని వాళ్ళమ్మ దృష్టి చూస్తే చాలు వాడి శరీరం వజ్రమైపోయేది. ఇంకా కొడుకుని కళ్ళు చూసి వాడిని బలవంతం చేయాలని అనుకుంటుంది. కాకపోతే కృష్ణుడు ఆడపిల్ల వేషంలో వచ్చేసి అండర్వేర్ వేసుకునేలాగా చేసేస్తాడు దుర్యోధన్ని. కాబట్టి తొడల భాగం మాత్రం వీక్ అయిపోయింది. మిగతా భాగం అంతా ఆమె కంటి చూపు చూస్తేనే వజ్రంలాగా అయిపోయింటుంది. ఒక్క ఇంద్రియాన్ని నిగ్రహణ చేసుకుంటే అన్ని అతీతమైన శక్తులు వస్తాయంటే మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఎందుకు? ఏముంది ప్రపంచంలో? ఏం చూస్తామో అదే పాంచభౌతికమైన వస్తువులు. ఎక్కడికైనా కూడా ఎంత అవకాశం ఉంటే అంత కళ్ళు మూసుకునే ఉండాలి. ఎప్పుడు ఏదైనా అవసరం ఉందంటేనే కళ్ళు తెరుచుకోవాలంతే, లేకపోతే కానీ ఎప్పుడు కళ్ళు మూసుకో ఉండాలి. మాటలు కూడా అంతే. ఏం మాట్లాడుకుంటాం? నువ్వు తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా, ఇవి తప్పితే ఇంకేమన్నా మాట్లాడుకుంటామా? ఎందుకు మాట్లాడుకోవాలా? దానివల్ల మాట్లాడుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? ఈరోజు ఎండ ఎక్కువ, ఈరోజు చలి ఎక్కువ ఉంది. మా గురుగారు చెప్పేవారు, ఎన్ని వ్యర్థమైన మాటలు. ఆ మాటలు మాట్లాడుకోకుండా పోతే ఏమి లాస్? ఒక ఇంద్రియాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు కదా అంటారు. అట్లా ఒక్కోటే అన్నీ తగ్గించుకుంటూ పోతే అలాంటి సమాధి స్థితి వైపుకు పోతుంది. లేదంటే క్రియలు ఎక్కువ అటు తిరుగుడు, ఇటు తిరుగుడు, అది చూసుడు, ఇది చూసుడు చేస్తూ ఉంటే కానీ లోపల ఇంకా విషయాలు, ఇంకా నీకు ఫుల్ ఉత్సాహం వచ్చేస్తుంది మనసుకు. ఇంకా ఎక్కువ అలాంటి గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటుంది, అంతర్ముఖ కాకుండా. కాబట్టి చాలా ఇవన్నీ సమాధి స్థితి గురించి, క్రియల గురించి ఒక కడివాణం వేసుకోవాలని, అంకుశం పెట్టుకోవాలి. ఎంత సాధ్యమైతే అంత క్రియలు తగ్గించుకుంటూ ఉండాలి. అప్పుడు మనము లోపలికి పోవడానికి అవసరం ఉంటుంది. లోపల మాత్రం నేను అన్ని అహమ్మం భావాలు చంపుకుంటా చేతులు కాలు ఆడిస్తూ ఉంటుంటే కన్నా ముముక్షు లెవెల్ అది జరిగిన పని. ఒక జీవన్ముక్త పురుషునికి అది సాధ్యమవుతుందేమో, కానీ ముముక్షుకు మాత్రము మళ్ళా మాయలో ఇరుక్కుపోతుంటాడు. కాబట్టి మిగతా వాళ్ళంతా వట్టి మాటలు చెప్పేటోళ్ళే.
బురడా కొట్టే వాళ్ళంతే, వాళ్ళకి ముక్తులు కారని చెప్పేశారు. ఇక్కడ ఎవరైతే ఈ స్టెప్పులో సమాజ స్థితికి పోయి ఆ స్వరూపాన్ని అనుభవిస్తాడో వాడే జ్ఞాని. పుస్తకాలు చదివేసి అన్ని ప్రశ్నలకు సమాధానాలు మంచిగా వ్యాఖ్యానం చేసి అర్థం చేపిచ్చేస్తే గొప్పవాళ్ళు కాదు. ప్రపంచంలో నీకు పెద్ద కిరీటం రావచ్చు, అబ్బా పెద్ద మహానుభావుడు అట్లా ఇట్లా అని చెప్పేసి. ఇప్పుడు కూడా ప్రపంచంలో ఆయన గొప్ప ఈయన గొప్ప అంటే ఆయన ఆశ్రమంలో ఉన్న ఆస్తులను చూసి ఆయన గొప్ప అని చూస్తారు. కానీ జ్ఞానాన్ని చూస్తే యోగ్యతన్నా ఉంది జనాలకు, అది ఉండదు. కాబట్టి నువ్వు ప్రపంచంలో భుక్తయే నతు ముక్తయే, నీ పొట్ట కోసము నీ కంఫర్ట్ కోసం ఏదన్నా కొద్దిగా పొందొచ్చేమో కానీ మోక్షాన్ని మాత్రము నువ్వు పొందలేవు అని ఈ శ్లోకంలో చెప్పారు. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. గురుదేవా.